సత్యసింధు మేధో మథనం కార్యక్రమానికి స్వాగతం. మనం అప్పుడప్పుడు అనే ఒక మాట దిష్టి తగిలేసింది రాబోయ్ అని. పలానా వాళ్ళు వచ్చారు, వాళ్ళ వల్ల దిష్టి తగిలిందనో, ఎందుకో తెలియదు ఈ మధ్యన అసలు బ్యాడ్ టైం నడుస్తోంది, దిష్టి తగిలిందనో, లేదా నరఘోష పట్టేసిందనో ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటాం. నాలుక మీద వాడికి మచ్చలు ఉన్నారో వాడు ఏమంటే అది అవుతుంది లాంటివి కూడా కొంతమంది అనడము, మనం వినడము జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం ఒక సెంటిమెంట్, లాజిక్ లేని వ్యవహారం అని కొట్టిపారేద్దామా? అలా నిజంగా కొట్టిపారేసేదే అయితే మరి ఇక్కడ అక్కడ అని కాకుండా మానవ సమాజాల్లో అన్ని చోట్ల కామన్గా ప్రతి ఒక్కరూ, ప్రతి వయసు వారు, ప్రతి చోటవారు దాన్ని ఎక్కడో ఒకడు అనుభవించడం ఎందుకు జరుగుతోంది? దిష్టి తగిలిందనే పదం. దీని వెనకాల ఏదో ఒక ఎనర్జీ లెవెల్ బహుశా ఉండాలి. ఆ ఎనర్జీ ఒక బ్యాడ్ ఎనర్జీగానో, ఒక నెగిటివ్ ఎనర్జీగానో పాస్ ఆన్ అవ్వడం జరుగుతూ ఉండాలి. దీని యొక్క కథాకమామిషి ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా అలాంటి ఒక బ్యాడ్ ఎనర్జీ అనేది ఏదైనా ఉంటే దాని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేయబడాలి?